హాయ్, హలో వెల్కమ్ టు తెలుగు 70 ఇద్దరు యాంకర్స్ తో చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. ఏమండి, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. కరెక్ట్ గా 24 గంటలు ఉంది సినిమా రిలీజ్ కి. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ అయితే ట్రైలర్ లానే ఉంది. మ్మ్. జోక్స్ పార్ట్, ట్రైలర్ అయితే ఎరగదీసేశారు. దిల్ రాజు గారు ఎప్పటి నుంచో కంటెంట్ దాచుంచాము అని కాస్త ఫ్యాన్స్ మరీ ఇబ్బంది పెట్టేస్తుంటే ట్రైలర్ అయితే వదిలేశారు. ట్రైలర్ ఓపెనింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏనుగుకి 100 ముద్దలు ఫుడ్ తీసుకుంటే కడుపు నిండా తినే కంటే అందులో ఒక్క ముద్ద వదిలిపెడితే కొన్ని లక్షల జీవులకి ఉపయోగపడుతుంది. అలాగే నాకు కూడా దానిలో ఒక్క ముద్ద మాత్రమే కావాలి అనే ఒక డైలాగ్తో అయితే ఓపెన్ చేస్తారు. అవును. సో ఆ డైలాగ్ పరంగా చూసుకున్నట్లయితే సినిమా కాస్త పొలిటికల్ డ్రామా, కొంచెం మాస్ ఆడియన్స్కి దగ్గరగా, ఇప్పుడున్న ఇష్యూస్కి దగ్గరగా ఉంటుంది అని అనిపించేసింది. తర్వాత చరణ్ గారి గెటప్స్ అందులోకి మెయిన్గా అదే అడుగుదాం అనుకున్నా. అసలు ఏ గెటప్ బాగా నచ్చింది మీకు? నాకైతే పంచకట్లో చరణ్ గారు అదిరిపోయారు. మిగతా లుక్స్ అంటే మనము చూస్తూనే ఉంటాము, ఆ టక్ చేసుకొని ఎప్పుడు రెగ్యులర్గా చూసేదే. పోలీస్ క్యారెక్టర్ కూడా మనం ఆల్రెడీ RRRలో చూసేసాము. కొత్తగా చరణ్ గారిని పంచకట్లో చూస్తున్నాము. పంచకట్లో అదిరిపోయారు. ఆ క్లీన్ షేవ్ చేసుకొని ఆ పంచ అలా పట్టుకొని నడుస్తుంటుంటే ఆ రాయల్నెస్ సూపర్గా ఉంది. ముఖ్యంగా ఎలివేషన్స్ అప్పన్న అయితే క్యారెక్టర్ కదా. అప్పన్న క్యారెక్టర్ అందరూ వెయిట్ చేస్తుంది కూడా అప్పన్న క్యారెక్టర్కి. ఎందుకంటే చరణ్ గారు తన ఏజ్కి తగ్గట్టుగా కాకుండా ఏజ్కి ఇంకా ఎక్కువగా ఉన్న ఏజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ కోసం బయట ఫ్యాన్సే కాదు, అందులో వాళ్ళతో పాటు యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అంజలి గారు కావచ్చు, ఎస్జే సూర్య గారు కావచ్చు, సముద్రగని గారు కావచ్చు, అండ్ ఈవెన్ డైరెక్టర్ శంకర్ గారు కూడా అప్పన్న క్యారెక్టర్ని హైలైట్ చేశారు. డిఫరెంట్గా చూస్తారు చరణ్ని, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి దగ్గరగా చూస్తారు అనేది హైలైట్ చేశారు. కాబట్టి అందరూ ఆ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీకి కొంచెం పబ్లిసిటీ తగ్గింది అని చెప్పి బయట టాక్ ఉంది, అది నిజమేనా? ఎస్, అది నిజమనే చెప్పాలి. ఎందుకంటే అనుకున్న డేట్ కంటే ముందే గేమ్ చేంజర్ వచ్చేస్తుంది. రావడం బట్టి ఆ షెడ్యూల్ అవి అన్నీ ఇంకా పూర్తి అవ్వకపోవడము, కాస్త టైం తక్కువగా ఉండడం, అండ్ అలాగే రీసెంట్గా ఇష్యూ ఏదైతే జరిగిందో దానివల్ల పర్మిషన్స్ దొరకపోవడం ప్రమోషన్స్కి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు అటెండ్ అయ్యి ప్రమోషన్స్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆయన అటెండ్ అవ్వడం వల్ల ప్రమోషన్స్కి కాస్త గ్లామర్ యాడ్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు దాకా గేమ్ చేంజర్ నుంచి అప్డేట్స్ లేవు అనుకుంటూనే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈవెంట్లో కనిపించారో కాస్త బజ్ అయితే క్రియేట్ చేయగలిగారు. కానీ అంత బజ్ అయితే తీసుకెళ్ళలేకపోయారు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కానీ చూడాలి మరి సినిమా ఏ విధంగా ఉంటుంది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడితే ఆ, ఈ కీరా అద్వానీ కదా ఆవిడ పేరు? కియారా అద్వానీ. అదే నాకు బండి తప్ప చదువుకోలేదు. ఆవిడ తెలుగులో జరిగిన పబ్లిసిటీలో ఎక్కడ కనిపించలేదు. దాని గురించి ఏమన్నా అంటే ఏమన్నా గొడవ అయిందా లేకపోతే ఏంటి? గొడవలు ఏం లేవు, కానీ ప్రమోషన్స్ అంటే మనకి ఉన్న సమాచారం మేరకు చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ కూడా అదర్ హ్యాండ్లో పబ్లిసిటీ చేయాలి, వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి కాస్టింగ్ కూడా అలాగే ఉంది. అన్ని లాంగ్వేజెస్ నుంచి అందరినీ హైర్ చేసుకున్నారు కాబట్టి కియారా అద్వానీ అయితే అటు నార్త్ సైడ్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. యూఎస్లో ఈవెంట్లో కూడా కనిపించింది కియారా. మన సౌత్ సైడే రావడానికి కొన్ని డేట్స్ కుదరక దిల్ రాజు గారు కూడా మొన్న మాట్లాడారు, డేట్స్ కుదరక కొంతమంది పార్టిసిపేట్ అవ్వలేకపోతున్నారు అని. మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరూ కూడా సముద్రగని గారు, ఎస్జే సూర్య గారు, అంజలి గారు, ఈవెన్ శంకర్ గారు కూడా, తమన్ గారు కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. కియారా అద్వానీకి పాల్గొనడం లేదు అనే దాని మీద గొడవలు అలాంటివి అయితే ఏం లేవు. అంటే మెయిన్ హీరోయిన్ అనేది ఎక్కడైనా కుర్రగాళ్ళు ఎంత హీరో ఫ్యాన్స్ ఉన్నా హీరోయిన్స్ కూడా అలా ఫ్యాన్స్ అనేది ఉంటుంది. ఆ గ్లామర్ అనేది ఉంటే జనాలు కూడా ఇది ఉంటుంది, కానీ అది లేదు తెలుగులో అనేది. గ్లామర్ అనేది అంటే అంజలి కూడా ఉంది కదా, వన్ ఆఫ్ ది హీరోయిన్. అవును, అది బ్యాక్ సైడ్ స్టోరీ కదా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాలెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాగే సాంగ్స్ గురించి మాట్లాడదాం. సాంగ్స్ ఎలా అనిపించాయి ఈ మూవీలో? సాంగ్స్ అయితే జరగండి జరగండి సాంగ్ ఎప్పటి నుంచో హైప్ పెంచేసింది. డిఫరెంట్గా ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా. శంకర్ గారి మార్క్ అయితే మనకి జరగండి జరగండి సాంగ్లో కనిపించింది. తర్వాత చూసుకున్నట్లయితే రీసెంట్గా అంజలి గారికిను చరణ్ గారికి కాంబినేషన్లో ఒక సాంగ్ ఉంది, అరుగు మీద సాంగ్. అదైతే అసలు ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి, ఫ్యామిలీ డ్రామాకి తగ్గట్టుగా, అండ్ అలాగే
ఏవైతే మన పల్లెటూరు వాతావరణం ఇవన్నీ ఉంటాయో ఆ నేచర్కి తగ్గట్టుగా ఆ న్యాచురాలిటీలోకి మనకి తీసుకెళ్తున్న సాంగ్. అది కూడా రీల్స్ కూడా మనకి బాగా చేస్తున్నారు ఆ సాంగ్కి. జరగండి జరగండి సాంగ్ తర్వాత డోప్ సాంగ్ ఒకటి. ఎస్పెషల్గా జరగండి జరగండి సాంగ్స్కి ప్రత్యేకించి 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టారని దిల్ రాజు గారు కూడా మాట్లాడారు. సాంగ్కి ఇంత ఖర్చు పెట్టడం ఇదే ఫస్ట్ సినిమా కూడా అయి ఉండొచ్చు తెలుగులో. తెలుగులో మనకి. అలాగే దిల్ రాజు గారికి కూడా ఇంత బడ్జెట్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో, పాన్ వరల్డ్ స్థాయిలో ఒక గ్లోబల్ స్టార్‌తో సినిమా చేస్తున్నారు కాబట్టి, బడ్జెట్ కూడా ఇదే ఫస్ట్ టైమ్ అంత బడ్జెట్ పెట్టడం అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఎంతవరకు గేమ్ చేంజర్ కాదు, పైసా ఒక వసూలు 10 చేస్తుందో చూడాలి. సినిమాలు తీసేయచ్చు కదా బడ్జెట్. 10 ఏంటి 20 సినిమాల వరకు తీయొచ్చు. కానీ ఒక్క సాంగ్ పెట్టారంటే శంకర్ గారి మార్క్ అంటేనే అది సాంగ్స్కి ఎక్కువ శంకర్ గారి బడ్జెట్. స్పెషాలిటీ అది. సాంగ్స్‌లో వేరియేషన్ అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ప్ర ఏదో ఓ డైరెక్టర్ కంటూ ఒక మార్క్ అనేది ఉంటది. ఇప్పుడు రాజమౌళి గారిదైతే విజువల్ ఎఫెక్ట్స్, శంకర్ గారైతే సినిమా అంతా ఒక ఎత్తైతే సాంగ్స్ ఒక ఎత్తుగా ఉంటాయి. అవును. మనం 'కిలిమంజారో' సాంగ్ చూసాము. సో, అలాగే ఈ 'జరగండి జరగండి' సాంగ్‌లో ఒక జిజాంటిక్ కప్‌లో షూట్ చేశారనమాట సాంగ్‌ని. సో, దానికే చాలా కష్టపడ్డారు అని చెప్తూనే వచ్చారు మూవీ టీమ్ అంతా. సో, చూడాలి నాకేదో మరి ఎలా ఉందో. దగ్గరుండి మీరే చూసి చెప్తున్నట్టు అంటే చెప్పి ప్రమోషన్స్‌లో లాస్ట్‌కి పార్ట్ అయ్యాం కదా! యాస్ ఏ యాహ్! జర్నలిస్ట్‌లుగా అన్నీ తెలుసుకుంటేనే సినిమా గురించి మాట్లాడాలి. లేదంటే మాట్లాడకూడదు. అలాగే సినిమా అంటే ఇప్పుడు శంకర్ గారు మూవీ అంటేనే ఒక ప్రజలకి కంపల్సరీ దాన్ని ఏమంటారు అది హ్మ్. బయటికి రావట్లేదా? ఆ, కాదు అదే ఆ, ఇంకా రావట్లేదు. మెసేజ్ ఓరియెంటెడ్. యా, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది కంపల్సరీ. ప్రతి సినిమాకి ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మీకు ఆ మెసేజ్ అనేది తెలిసిందా తెలిసిపోయింది. ట్రైలర్లో? తెలిసిపోయింది. ఏంటి చెప్పండి ఒకసారి. నేను చెప్పను. ఎందుకంటే 24 గంటల్లో సినిమా చూసి తెలుసుకోండి మీరు కూడా. అలాగే సినిమా చూసి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మీ వివరణకు, మీ రివ్యూకి. అందుకే గేమ్ చేంజర్ మూవీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. జస్ట్ 24 అవర్స్ ఉంది. రేపు మాట్లాడదాం సినిమా చూసి ఎలా ఉందో. అన్ప్రెడిక్టబుల్. అన్‌ప్రెడిక్టబుల్.